హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అడ 24/7 తెలుగు. సో ఈరోజు హిందూ ఎడిటోరియల్కి సంబంధించిన ఒక ఆర్టికల్, దాంతోపాటు ఇంపార్టెంట్ వొకాబులరీ చూద్దాము. ఓకే, సో ఎవరైతే ఆన్లైన్లో ఉన్నారో ఫస్ట్గా మెసేజ్ చేయండి. ఓకే, సో ఎందుకు చదవాలి మనం ఏదైనా సరే, న్యూస్ పేపర్ అయినా సరే, ఎడిటోరియల్ అయినా సరే ఎందుకు చదవాలంటే, సో దీస్ ఆర్ ద రీజన్స్. సో మన వొకాబులరీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, సో ఇంగ్లీష్లో మనకి వచ్చేసి ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లోనైనా సరే, ఒకవేళ ఇంగ్లీష్ అనేది కామన్ సబ్జెక్ట్ ఉంటే, ఓకే, సో అన్ని ఎగ్జామ్స్లో కూడా మనకి 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఒకటి వొకాబులరీ బేస్డ్, ఇంకొకటి ఏమో మనకి గ్రామర్ బేస్డ్ క్వశ్చన్స్. ఓకే, సో ఇందులో మనకి వొకాబులరీని ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, అంటే కొత్త వర్డ్స్ని మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దాంతోపాటు మనకి ఇక్కడ ఆ పర్టిక్యులర్ సమ్మరీ ఏంటి అని చెప్పేసి అర్థమవుతుంది. ఓకే, సో దేని గురించి ఇచ్చారు, ఓకే, ఆ పర్టికులర్ ఆర్టికల్ దేని గురించి ఇచ్చారని చెప్పేసి మనకి అర్థమవుతుంది. ఓకే, సో ఒకసారి అయితే ఆన్లైన్లో ఉన్నవారు ఒక్కసారి నాకు మెసేజ్ చేయండి. ఓకే, సో వాయిస్ ఇంకా అంతా కూడా క్లియర్ ఉందా? యా. సో దాంతోపాటు మనకి గ్రామర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అంటే ఒక సెంటెన్స్ చూడగానే, గుడ్ మార్నింగ్ శ్రీ, సో ఒక సెంటెన్స్ చూడగానే మనకు అది దేంట్లో ఉంది, ఏ టెన్స్లో ఉంది, ఓకే, అని ఒక టెన్స్ ఏంటి, ప్రజెంట్ టెన్సా, పాస్ట్ టెన్సా, దేంట్లో ఉంది, సో మనకి యాక్టివ్ వాయిస్లో ఉందా, ప్యాసివ్ వాయిస్లో ఉందా, ఆ సెంటెన్స్ స్ట్రక్చర్ అని అర్థమవుతుంది. దాంతోపాటు మనకి మన రీడింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. దాంతోపాటు మనకి కరెంట్ అఫైర్స్ కూడా కవర్ అయిపోతాయి. ఓకే, సో చూద్దాం ఒక్కోసారి. ఓకే, సో ఇక్కడ చూసుకోండి ఒకసారి, ఇవి మనకి కామన్లీ కన్ఫ్యూజ్డ్ వర్డ్స్. ఓకే, ఇక్కడ చూసుకోండి ఒకసారి, ఎయిల్, దాంతోపాటు మనకి ఎయిల్. ఓకే, సో ఇవన్నీ కూడా కామన్లీ కన్ఫ్యూజ్డ్ వర్డ్స్. ఓకే, సో ఎలా చూసుకున్నట్లయితే మనకి ఎనీ ఆఫ్ వేరియస్ టైప్స్ ఆఫ్ బేర్, యూజువల్లీ వన్ దట్ ఈస్ డార్క్ అండ్ బిటర్. ఓకే, సో ద బార్ సర్వ్స్ 2 వెరీ డిఫరెంట్ ఎయిల్స్. ఓకే, ఇక్కడ మనకి ఎయిల్ అంటే అనారోగ్యం అన్న మీనింగ్ వస్తుంది. ఓకే, ఎయిల్మెంట్ అంటాం మనం. ఎయిల్ అంటే ఏంటి, అనారోగ్యం. ఓకే, సో టు బీ ఇల్, అనారోగ్యంగా ఉండడం. ఇల్లన్నా కూడా అంతే, అదే కదా. ఓకే, అనారోగ్యంగా ఉండడం, ఇల్లన్నా కూడా సేమ్. ఓకే, సో టు కాజ్ టు బి వెరీ ఇల్. ఓకే, ఎగ్జాంపుల్ చూసుకోండి, షీ హ్యాడ్ బీన్ ఎయిలింగ్. ఓకే, షీ హ్యాడ్ బీన్ ఎయిలింగ్ ఫర్ ఇయర్స్ బిఫోర్ షీ డైడ్. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, షీ హ్యాడ్ బీన్ ఎయిలింగ్, ఇక్కడ ఎయిలింగ్ ఏమవుతుంది, ఎయిలింగ్ ఇక్కడ వర్బ్ అవుతుంది, అవునా. సో ఇక్కడ షీ హ్యాడ్ బీన్ ఎయిలింగ్ ఉంది కదా, మరి ఇది దేంట్లో ఉంది, మనకి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉంది. దేంట్లో ఉంది, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉంది. షీ హ్యాడ్ బీన్ ఎయిలింగ్ అంటే తను అనారోగ్యంగా ఉంది. ఓకే, ఫర్ ఇయర్స్, కొన్ని సంవత్సరాలు. ఓకే, బిఫోర్, ఓకే, ఇక్కడ చూసుకోండి, బిఫోర్ షీ డైడ్. ఓకే, సో ఈ షీ డైడ్ ఉంది కదా, ఇది దేంట్లో ఉంది, మనకి సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. ఓకే, సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. అంటే ఇక్కడ మీరు ఏం నేర్చుకోవచ్చు గ్రామర్ పరంగా అని అంటే, 2 యాక్షన్స్. ఓకే, 2 యాక్షన్స్ మనకి గతంలో జరుగుతాయి. ఓకే, 2 యాక్షన్స్ గతంలో జరుగుతాయి. ఏదైతే యాక్షన్, ఓకే, ఏదైతే యాక్షన్ ఫస్ట్ జరుగుతుందో ఆ యాక్షన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోనైనా సరే, పాస్ట్ పర్ఫెక్ట్లోనైనా సరే మెన్షన్ చేయాలి. చాలాసార్లు అడిగిన క్వశ్చన్ ఇది. చాలాసార్లు మనకి గ్రామర్ బేస్డ్ క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ఓకే, సో ఎర్రర్ డిటెక్షన్ అయినా సరే, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్లోనైనా సరే చాలాసార్లు ఇలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఓకే, సో ఏం అర్థం చేసుకోవచ్చు ఈ సెంటెన్స్ ప్రకారం అని అంటే, మనం ఏదైనా సరే 2 యాక్షన్స్, ఇక్కడ చూసుకోండి, తనకి అనారోగ్యం ఉంది అనేది పాస్ట్ టెన్సే, తను చనిపోయింది అన్నది కూడా, ఈ 2 యాక్షన్స్ కూడా దేంట్లో జరిగినాయి, ఓకే, మనకి పాస్ట్ టెన్స్లోనే జరిగింది, అవునా. అలాంటి సందర్భంలో ఓకే, ఏదైనా సరే 2 యాక్షన్స్ మనకి పాస్ట్ టెన్స్లో జరిగినప్పుడు, ఏదైతే యాక్షన్ ఫస్ట్ జరిగిందో దాన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోనైనా సరే, పాస్ట్ పర్ఫెక్ట్లోనైనా సరే డినోట్ చేయాలి. ఏదైతే యాక్షన్ తర్వాత జరిగిందో అది మనం సింపుల్ పాస్ట్లో డినోట్ చేయాలన్నమాట. ఇది మనకి గ్రామర్ రూల్. ఓకే, ఇది మనకి గ్రామర్ రూల్. ఓకే, ఇక్కడ ఎయిల్ అంటే మీరు గుర్తుపెట్టుకోండి, అనారోగ్యం అనమాట. సో ద గవర్నమెంట్ సీమ్స్ టు హ్యావ్ నో అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ ఎయిల్స్ ద కంట్రీ. ఓకే, సో నెక్స్ట్ చూసుకోండి ఒకసారి. సో యాక్మీ అని అంటే చూడండి, హైయెస్ట్ లెవెల్ అటైనబుల్. ఓకే, సో ఏదైనా సరే పీక్, ఓకే, హైయెస్ట్ లెవెల్ని అచీవ్ చేసుకున్నాం అనుకోండి, ఏమంటాం మనం, యాక్మీ అని అంటాం అనమాట. ఓకే, సో టు యాక్ట్ ఆన్ దీస్ వరల్డ్ ఫేమస్ స్టేజ్ ఈజ్ ష్యూర్లీ ద యాక్మీ. ఓకే, యాక్మీ అనేది ఏమవుతుంది ఇక్కడ, ఆర్టికల్, నౌన్ అవుతుంది. సో ఎందుకంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి ఆర్టికల్, ఓకే, ఏదైనా ఆర్టికల్ ఉంది, మనం మెన్షన్ చేసినాం, ఆర్టికల్ పెట్టినామంటే ఖచ్చితంగా అది నౌన్ అయి ఉండాలి. ఓకే, సో ద యాక్మీ ఆఫ్ ఎనీ యాక్టర్స్ కెరీర్. సో ఏమంటున్నాడు ఇక్కడ, ఓకే, సో ఫేమస్ స్టేజ్ పైన యాక్ట్ చేయడం, ఓకే, కంపల్సరీ అది ఒక అచీవబుల్, హైయెస్ట్ లెవెల్ అటైనబుల్, హైయెస్ట్ లెవెల్ అచీవబుల్గా ఉంటుంది ఏ యాక్టర్స్కైనా,
దాని వాళ్ళ కెరీర్లో అని అంటున్నాడు అనమాట. సో యాక్మీ అంటే మనకి ఏంటి ఇక్కడ హైయెస్ట్ లెవెల్ అటైనబుల్ ఆర్ పీక్. ఓకే, సో చాప్లిన్ సిటీ లైట్స్ మార్కెట్ ద యాక్మీ ఆఫ్ హిస్ ఫిల్మ్ మేకింగ్ కెరీర్. ఓకే, సో యాక్మీ అని అంటే హైయెస్ట్ రీచ్ అవ్వడం అనమాట. సో నెక్స్ట్ చూసుకోండి ఒకసారి ఎనాలజీ. ఓకే, సో మీకు ఇంగ్లీష్లో కూడా ఎనాలజీ ఉంటుంది, ఈవెన్ రీజనింగ్లో కూడా ఎనాలజీ ఉంటుంది. మరి ఇక్కడ ఎనాలజీ అంటే ఏంటంటే చూడండి ఇక్కడ. ఓకే, సో డ్రాయింగ్ ఏ కంపారిజన్ ఇన్ ఆర్డర్ టు షో సమ్ సిమిలారిటీ ఇన్ సమ్ రెస్పెక్ట్. ఓకే, సో ఏం చేస్తామనంటే మనకి ఇక్కడ కంపారిజన్ చేస్తాం, పోలిక. ఓకే, ఎనాలజీ అంటే ఏంటి, పోలిక అన్న మీనింగ్ వస్తుంది. సో ఎందుకు అని అంటే మనకి పోలికను చూపడానికి మనం ఏం చేస్తాం, కంపారిజన్ చేస్తాం అనమాట. ఓకే, సో చూసుకొని ఒకసారి టిపికల్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అండ్ క్లారిఫికేషన్. ఓకే, సో అ ఫార్మల్ ఎనాలజీ ఈస్ దేర్ బై బిల్ట్ బిట్వీన్ దెమ్. ఓకే, ఫార్మల్ ఎనాలజీ అంటే ఫార్మల్ పోలిక. ఎనాలజీ అంటే మనకి పోలిక అన్న మీనింగ్ వస్తుంది. ఏంటి ఇక్కడ సినోనిమ్, సిమిలారిటీ, ఈక్వాలిటీ, ఓకే, ప్యారిటీ, ఓకే, ప్యారలిజం, ఓకే, అఫినిటీ, ఇవన్నీ కూడా ఏమవుతాయి మనకి సినోనిమ్స్ అవుతాయి. ఓకే, యా గుడ్ మార్నింగ్ నాగమణి. సో గుర్తుపెట్టుకొని ఎనాలజీ అంటే ఏంటి, పోలిక అన్న మీనింగ్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ మళ్ళీ నేను ఒక్కోసారి మీకు రివిజన్ చేస్తాను చూడండి. సో ఎయిల్ అంటే మీకు అనారోగ్యం అన్న గుర్తుపెట్టుకోండి. యాక్మీ అంటే మనకి హైయెస్ట్ రీచ్ అవ్వడం అనమాట, హైయెస్ట్ పాయింట్కి రీచ్ అవ్వడము. ఓకే, దాంతోపాటు ఎనాలజీ అంటే ఏంటి, పోలిక. ఓకే, సో ప్రతిరోజు కూడా మినిమం ఒక 10 to 15 న్యూ వర్డ్స్ నేర్చుకోండి. ఏదైతే వర్డ్స్ మనం నేర్చుకున్నామో అవి మళ్ళీ మనం రివిజన్ చేసుకోండి, తద్వారా మీకు గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకనంటే వొకాబులరీ అనేది మనకు రివిజన్ ద్వారా మాత్రమే నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా. ఒకసారి నేర్చుకున్నామంటే మర్చిపోవడానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఒకసారి నేర్చేసుకొని మనం ఎప్పుడు గుర్తుండడానికి ఉండదు, ఎందుకంటే మనం రెగ్యులర్గా యూజ్ చేయము కాబట్టి. ఓకే, రెగ్యులర్గా యూజ్ చేస్తే గుర్తుంటుంది, బట్ రెగ్యులర్గా యూజ్ చేయము కాబట్టి అది గుర్తుండదు. సో అందుకోసం ఏం చేయాలంటే మనం పదే పదే రివిజన్ చేస్తూ ఉండాలన్నమాట. ఓకే, సో నెక్స్ట్ చూసుకోండి ఒకసారి అప్రైజ్. ఓకే, ఇది మనకి ఏమవుతుంది, అప్రైజ్ అంటే వర్బ్ అవుతుంది. దీని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి, వర్బ్ అవుతుంది. ఇక్కడ చూసుకోండి, టు అసెస్ ఆర్ జడ్జ్ ద క్వాలిటీ ఆర్ వాల్యూ ఆఫ్ సంథింగ్. ఓకే, ఏంటి ఇక్కడ విలువ కట్టడం అనమాట. అప్రైజ్ అంటే ఏంటి, విలువ కట్టడం. ఓకే, సో ఇక్కడ చూసుకోండి ఒకసారి ఏంటి ఇక్కడ. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఈచ్ టీచింగ్ ప్రాక్టీస్ ట్రైనీ టీచర్స్ ఆర్ ఆస్క్డ్ టు అప్రైజ్ ద ఓన్ పర్ఫార్మెన్స్. ఓకే, ఏంటి ఆ జడ్జ్ చేసుకోవడం అనమాట, క్వాలిటీ ఎంత ఉందని చెప్పేసి ఆ విలువను కట్టడం అనమాట అప్రైజ్ అని అంటే. ఓకే, ఏమంటున్నాడు, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఈచ్ టీచింగ్ ప్రాక్టీస్, ప్రతి ఒక్క టీచింగ్ ప్రాక్టీస్ తర్వాత ఏంటి ఇక్కడ ట్రైనీ టీచర్స్ ఆర్ ఆస్క్డ్, ఆ ట్రైనీ టీచర్స్ని అడగడం జరుగుతుంది అనమాట. ఏమని అడగడం జరుగుతుంది, టు అప్రైజ్ ద ఓన్ పర్ఫార్మెన్స్, వాళ్ళ పర్ఫార్మెన్స్ని జడ్జ్ చేసుకోమని చెప్పి. ఓకే, అప్రైజ్ అంటే ఏంటి ఇక్కడ విలువ కట్టడం, జడ్జ్ చేసుకోవడం. ఓకే, ఆ వాల్యూని తెలుసుకోవడం అనమాట, ఎంత వాల్యూ అనేది. ఓకే, చూడండి ఇక్కడ సెట్ ఏ ప్రైజ్ ఆన్ వాల్యూ ఆర్ ప్రైజ్ కూడా వస్తుంది. ఓకే, చూడండి దే అప్రైజ్ ద పెయింటింగ్. ఓకే, ఎట్ ₹1 lakh. ఓకే, మరొక మీనింగ్ ఏమొస్తుంది, అప్రైజ్ అంటే ఏదైనా సరే ఒక ప్రైజ్ని ఫిక్స్ చేయడం అనమాట, ఒక ప్రైజ్ని ఫిక్స్ చేయడము, లేకపోతే మనకి ఇక్కడ ఒక వాల్యూని ఫిక్స్ చేయడము అప్రైజ్ అని అంటాం. ఇక్కడ చూడండి, దే అప్రైజ్ అంటే దే ఫిక్స్డ్. ఓకే, ద పెయింటింగ్ ఎట్ ₹1 lakh, ఎంతవరకు అని అంటే 1 lakh వరకు ఉంటుందని చెప్పేసి ఫిక్స్ చేయడం జరుగుతుంది. అసెస్ చేయడం, ఎవాల్యుయేట్ చేయడం, ఎస్టిమేట్ చేయడం. ఓకే, సో జడ్జింగ్, ఇవన్నీ కూడా సిమిలర్ మీనింగ్స్ అవుతాయి అన్నమాట. ఓకే, సో అప్రైజ్ వచ్చేసి మనకి విలువ కట్టడం, లేకపోతే ఏదైనా సరే ఒక వాల్యూని సెట్ చేయడం అన్న మీనింగ్ వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఏంటి ఇక్కడ ఈడియమ్స్, కొత్త ఈడియమ్స్ నేర్చుకుందాం ఇప్పుడు. ఓకేనా, కొత్త ఈడియమ్స్ చూడండి ఇక్కడ ఎట్ క్రాస్. ఓకే, పర్పసెస్, ఎట్ క్రాస్ పర్పసెస్ విత్ అపోజింగ్ వ్యూ పాయింట్ అంటే ఏంటి ఇక్కడ మనకి వ్యతిరేక భావం కలిగి ఉండడం అనమాట. ఓకే, ఇక్కడ చూసుకోండి, ఐ థింక్ వీ హ్యావ్ బీన్ టాకింగ్ ఎట్ క్రాస్ పర్పసెస్. ఎట్ క్రాస్ పర్పసెస్ ఏ విధంగా మాట్లాడుతున్నాం మనం, అపోజ్గా మాట్లాడుతున్నాం, వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం, వ్యతిరేక భావంతో మాట్లాడుతున్నాం. ఓకే, ఐ మెంట్ నెక్స్ట్ ఇయర్ నాట్ దిస్ ఇయర్. ఓకే, వీఆర్ ఆర్గ్యూయింగ్ ఎట్ క్రాస్ పర్పసెస్. ఓకే, సో ఏ విధంగా ఆర్గ్యూ చేస్తున్నాం, వ్యతిరేకంగా ఆర్గ్యూ చేస్తున్నాం. సో వీఆర్ నాట్ ఈవెన్ డిస్కసింగ్ ద సేమ్ థింగ్. ఓకే, మనము సేమ్ థింగ్ని మనం డిస్కస్ చేయడం లేదు. ఐ థింక్ వీఆర్ టాకింగ్ ఎట్ క్రాస్ పర్పసెస్ హియర్ అంటే ఏంటి, ఆపోజిట్గా మాట్లాడుతున్నాం. ఓకే, సో ఎట్ క్రాస్ పర్పసెస్ అంటే ఏంటి ఇక్కడ మనకి విత్ ఆపోజిట్ వ్యూ పాయింట్. ఓకే, సో ఇక్కడ చూసుకోండి, ఆఫ్టర్ వన్స్ ఓన్ హార్ట్. ఓకే,
ఆఫ్టర్ వన్స్ ఓన్ హార్ట్. ఇక్కడ ఆఫ్టర్ వన్స్ ఓన్ హార్ట్ అనేది ఏమైతుంది, ఇది కూడా మనకి ఈడియం అవుతుంది అనమాట. మరి దీని మీనింగ్ ఏంటి, సమ్వన్ హూ ఈజ్ సిమిలర్ టు యూ హ్యావింగ్ ద సేమ్ ఆప్షన్స్ ఆర్ ఇంట్రెస్ట్ యాజ్ యూ. ఓకే, ఏంటి, ఎవరైనా సరే మీలాగానే ఉన్నారనుకోండి, ఓకే, మీలాగానే ఒపీనియన్స్ ఉన్నాయి. సో ఏమనొచ్చు మనము, ఆఫ్టర్ వన్స్ ఓన్ హార్ట్. ఓకే, చూడండి ఇక్కడ, షీ ఈజ్ అ ఉమెన్ ఆఫ్టర్ మై ఓన్ హార్ట్ అంటే ఏంటి, ఆమె నాకు ఏ విధంగా ఒపీనియన్స్ ఉంటాయో తనకు కూడా అదే విధంగా ఒపీనియన్స్ ఉంటాయి. ఓకేనా, సో నాకు ఏ విధంగా ఇంట్రెస్ట్ ఉంటాయో తనకు కూడా అదే విధంగా ఇంట్రెస్ట్ ఉంటాయి అన్న సందర్భంలో మనం ఇది ఈ ఈడియంని యూజ్ చేస్తాం అనమాట, ఆఫ్టర్ వన్స్ ఓన్ హార్ట్. ఓకే, చూడండి ఇక్కడ, సో వెన్ షీ మెట్ ఎ మ్యాన్ ఆఫ్టర్ హర్ ఓన్ హార్ట్. ఓకే, ఏంది ఇక్కడ, వెన్ షీ మెట్ ఎ మ్యాన్ అంటే ఆమె ఏం చేసింది, అతన్ని కలిసింది. ఓకే, సో ఎప్పుడైతే ఆమె ఆమెకున్న ఇంట్రెస్ట్ తనకున్నాయని తెలుసుకున్నప్పుడు, ఓకే, సో ఆమెకున్న ఒపీనియన్స్ తనకు కూడా అలాగనే ఉన్నాయని తెలుసుకున్నప్పుడు కలిసిందనమాట. ఇక్కడ ఏంటి, ఇక్కడ ఆఫ్టర్ హర్ ఓన్ హార్ట్ అంటే ఎప్పుడైతే దాని తర్వాత, దేని తర్వాత, సో ఆమెకున్న ఒపీనియన్ తనకు కూడా ఉన్నాయి అన్న సందర్భంలో దాని తర్వాత తను కలిసింది. షీ గాట్ మ్యారీడ్ టు హిమ్. ఓకే, ఏంటి ఇక్కడ, దాని తర్వాత ఏమైంది, ఎప్పుడైతే ఆమె తెలుసుకుందో, ఏమని తెలుసుకుంది, తన ఒపీనియన్స్ అదేవిధంగా మనకి ఇంట్రెస్ట్లు తనకు కూడా ఉన్నాయని తెలుసుకున్నప్పుడు తర్వాత ఏమైంది, షీ గాట్ మ్యారీడ్ టు హిమ్, మ్యారేజ్ చేసుకుంది. ఐ వాజ్ డిలైటెడ్ బై యువర్ కామెంట్స్ అబౌట్ స్పిరిచువాలిటీ, యు ఆర్ క్లియర్లీ ఎ మ్యాన్ ఆఫ్టర్ మై ఓన్ హార్ట్. ఓకే, ఐ వాజ్ డిలైటెడ్, నేను ఆనందపడ్డాను. ఓకే, బై యువర్ కామెంట్స్, మీ కామెంట్స్కి, దేనిపైన, స్పిరిచువాలిటీ పైన. యు ఆర్ క్లియర్లీ ఏ మ్యాన్ ఆఫ్టర్ మై ఓన్ హార్ట్. సో నాకు ఎలాంటి ఒపీనియన్స్ ఉన్నాయో నీకు కూడా అలాగనే ఒపీనియన్స్ ఉన్నాయి, నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ ఉందో నీకు కూడా అలాగనే ఇంట్రెస్ట్ కూడా ఉందన్నమాట. సో ఇదనమాట. సో ఎట్ క్రాస్ పర్పస్. ఓకే, ఇక్కడ మీరు ఏం అర్థం చేసుకోవాలి, ఎట్ క్రాస్ పర్పస్ అంటేనేమో మనకి ఇక్కడ విత్ అపోజింగ్ వ్యూ పాయింట్. ఓకే, సో వ్యతిరేకంగా ఉండడం అనమాట. సో ఆఫ్టర్ వన్స్ ఓన్ హార్ట్ అంటేనేమో మనకి, సో మన భావాలను వేరే వాళ్ళకు కూడా అలాగనే ఇంట్రెస్ట్ ఉండడం అనమాట. ఓకే, సో ఇక్కడ చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ జార్గాన్ వర్డ్స్ చూద్దాం ఒకసారి. సెడిమెంటేషన్ సైన్స్కి సంబంధించి, ఏ ప్రాసెస్ ఇన్ విచ్ స్మాల్ పీసెస్ ఆఫ్ సాలిడ్ మెటీరియల్ ఫాల్ టు ద బాటమ్ ఆఫ్ లిక్విడ్, ఓకే, అండ్ ఫార్మ్ ఏ లేయర్. ఓకే, ఏంటి ఇక్కడ, ఓకే, ఏమవుతుంది ఇక్కడ, ఇది ఒక ప్రాసెస్ అనమాట, ఇది ఒక చర్య. దీంట్లో భాగంగా ఏమవుతుందని అంటే, సాలిడ్ మ్యాటర్ యొక్క పీసెస్, ఒక ఆ మెటీరియల్ యొక్క పీసెస్ ఎక్కడ పడిపోతాయనంటే ఆ లిక్విడ్ కింద పడిపోతుంది, ఒక లేయర్ లెక్క ఫామ్ అవుతుంది. దాన్ని మనం ఏమంటున్నామంటే సెడిమెంటేషన్ అని అంటున్నాము. సో ఇన్ ఏ మిక్స్చర్ ఆఫ్ శాండ్ అండ్ వాటర్, శాండ్ సెటిల్స్ డౌన్ ఎట్ ద బాటమ్, దాన్ని మనం ఏమంటున్నాము, సెడిమెంటేషన్ అని అంటున్నాం. సో ఏమవుతుంది ఇప్పుడు మనం ఇక్కడ, ఓకే, సో మనకేమవుతుంది, మనము శాండ్ అండ్ వాటర్ని కలిపితే ఏమవుతుంది, శాండ్ అనేది కింద పడిపోతుంది, అవునా. సో ఆ ప్రాసెస్ని మనం ఏమంటున్నాం అంటే సెడిమెంటేషన్ అని అంటున్నాం. సో ఇదేమవుతుంది మనకి సైన్స్కి సంబంధించిన వర్డ్. ఓకే, సెడిమెంటేషన్ అనేది ఏంటి, సైన్స్కి సంబంధించిన వర్డ్. జార్గాన్ వర్డ్స్ నేను మీకు చెప్పాను కదా, సో ప్రతిరోజు కూడా జార్గాన్ వర్డ్స్ నేర్చుకోవాలి. జార్గాన్ వర్డ్స్ అంటే ఏంటి, వివిధ ప్రొఫెషనల్ యాక్టివిటీస్లో యూజ్ చేసేటటువంటి వర్డ్స్ అనమాట. సో లైక్ సైన్స్, పాలిటీ, ఓకే, సో ఎకానమీ, ఇట్లా డిఫరెంట్. సో నెక్స్ట్ చూసుకోండి ఒకసారి. ఎకనామిక్ సంబంధించి క్యాష్ రిజర్వ్ రేషియో. ఓకే, ఎకనామిక్ సంబంధించిన వర్డ్ ఏంటి ఇక్కడ, క్యాష్ రిజర్వ్ రేషియో. దీన్ని మనం సిఆర్ఆర్ అని అంటాం. ఏమంటాము, సిఆర్ఆర్ అని అంటాం. ఇక్కడ చూసుకోండి ఒకసారి. సో క్యాష్ రిజర్వ్ రేషియో is the percentage of bank's total deposits that it needs to maintain as a liquid cash. ఏమంటున్నాడు ఇక్కడ, ఓకే, సో ఇది వచ్చేసి పర్సెంటేజ్ అనమాట. దేనిపైన పర్సంటేజ్ అని అంటే బ్యాంక్ యొక్క మొత్తం డిపాజిట్స్, మొత్తం డిపాజిట్స్ యొక్క పర్సంటేజ్. అది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఏ విధంగా మెయింటైన్ చేయాలి, లిక్విడ్ క్యాష్ రూపంలో మెయింటైన్ చేయాలి అని చెప్తున్నారు. సో దిస్ ఈజ్ ఎన్ ఆర్బీఐ రిక్వైర్మెంట్. మరి ఎవరి రిక్వైర్మెంట్ అంటే ఇది ఆర్బీఐ రిక్వైర్మెంట్ అనమాట. అండ్ ద క్యాష్ రిజర్వ్ ఈజ్ కెప్ట్ విత్ ద ఆర్బీఐ. మరి నేను చెప్పాను కదా, బ్యాంక్ ఏం చేస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ దగ్గర 100 crore రూపీస్ ఉంది. ఓకే, బ్యాంక్ దగ్గర 100 crore రూపీస్ డిపాజిట్స్ ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ ఉంది, ఎస్బీఐ బ్యాంక్ దగ్గర 100 crore రూపీస్ డిపాజిట్స్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సిఆర్ఆర్ అనేది ఏంటి, కొంత ఆ డిపాజిట్లో కొంత పర్సంటేజ్ మెయింటైన్ చేయాలి లిక్విడ్ రూపంలో, అంటే మనీ రూపంలో. ఫర్ ఎగ్జాంపుల్ సిఆర్ఆర్ వచ్చేసి 4% ఉందనుకోండి. ఆ 100 crore రూపీస్లో 4% ఎంత, 4 crore రూపీస్.
అవునా? 4 crore రూపీస్. ఆ 4 crore రూపీస్ ఎవరి దగ్గర మనము పెట్టాలంట? ఆర్బీఐ దగ్గర పెట్టాలంట. ఇక్కడ ఇచ్చిన చూడండి ఒకసారి. చూడండి ఇక్కడ. చూడండి. సో అండ్ ద క్యాష్ రిజర్వ్ ఈజ్ కెప్ట్ విత్ ఆర్బీఐ. ఎవరి దగ్గర ఉంచాలి మరి ఆ 4% అంటే ఆర్బీఐ దగ్గర ఉంచాలి. ఓకే. ద బ్యాంక్ డస్ నాట్ ఎర్న్ ఇంట్రెస్ట్ ఆన్ ద లిక్విడ్ క్యాష్ మెయింటైన్ విత్ ఆర్బీఐ. మరి ఇక్కడ ఏం చేస్తుంది బ్యాంక్ ఆఫ్ 4%, అంటే 4 crore రూపీస్ ఆర్బీఐ దగ్గర పెడుతుంది కదా, మరి ఆర్బీఐ దగ్గర ఇంట్రెస్ట్ తీసుకుంటుందా అని అంటే ఇంట్రెస్ట్ తీసుకోదు. ఓకే. సో ఏమంటున్నాడు? ఓకే. సో నీదర్ ఇట్ కెన్ యూజ్ దిస్ ఫర్ ఇన్వెస్టింగ్ అండ్ లెండింగ్ పర్పస్. సో ఆ మనీని మనం ఇన్వెస్టింగ్ పర్పస్ అయినా సరే, అప్పు చేయడానికి కానీ, అంటే అప్పు ఇవ్వడానికైనా సరే బ్యాంక్ అనేది ఆ మనీని యూజ్ చేయదని చెప్తున్నాడు అనమాట. ఓకే. సో దాన్ని ఏమంటున్నాం మనము? క్యాష్ రిజర్వ్ రేషియో అని అంటున్నాం. ఏమంటున్నాము? సిఆర్ఆర్ అని అంటున్నాం. సో ఇది దేనికి సంబంధించిన వర్డ్ అంటే ఎకనామీకి సంబంధించిన వర్డ్. దేనికి సంబంధించిన వర్డ్? ఎకనామీకి సంబంధించిన. ఓకే. సో ఇవి మీకు తెలిసి ఉండాలి. ఎందుకనంటే ఒక్కొక్కసారి ఏముంది, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఆర్టికల్ చదివినారు, ఆర్బీఐకి సంబంధించిన ఆర్టికల్ చదివినారు, దాంట్లో సిఆర్ఆర్ గురించి ఇచ్చినారు. మీకు సిఆర్ఆర్ అనేది తెలియనప్పుడు ఆర్టికల్ ఎలా అర్థమవుతుంది? అర్థం కాదు కదా. అందుకోసమే మీరు ఏం చేయాలనంటే ఇవన్నీ కూడా జార్గన్ వర్డ్స్ అని కూడా చదవాలన్నమాట. లైక్ పాలిటీ ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ యొక్క ఆర్టికల్ వచ్చింది అనుకోండి, పాలిటీకి సంబంధించిన వర్డ్స్ ఉంటాయి అక్కడ. ఓకే. ఎకనామిక్ సంబంధించిన ఆర్టికల్ వచ్చింది అనుకోండి, ఎకనామిక్ సంబంధించిన వర్డ్స్ ఉంటాయి అక్కడ. ఓకే. సో దట్ ఈస్ ఓకే. సో క్యాష్ రిజర్వ్ రేషియో అంటే అర్థమైంది కదా. సింపుల్గా చెప్పాలంటే బ్యాంక్ ఏం చేస్తుందంటే కొంత బ్యాంక్ యొక్క డిపాజిట్స్లో కొంత పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ మనీని అది లిక్విడ్ రూపంలో, ఓకే, అంటే క్యాష్ రూపంలో ఉన్న మనీని ఎక్కడ ఇస్తుందని అంటే మనకి బ్యాంకులో ఆర్బీఐ దగ్గర పెడుతుంది అనమాట. ఓకే. దానికి ఇంట్రెస్ట్ కానీ ఏం తీసుకోదు, అది ఆర్బీఐ దగ్గర అలాగనే ఉంటుంది. దాన్ని ఏమంటున్నాం మనం? క్యాష్ రిజర్వ్ రేషియో అంటున్నాము. ఇది దేనికి సంబంధించిన వర్డ్? ఎకనామీకి సంబంధించిన వర్డ్ ఇది. ఓకే. ఎకనామీకి సంబంధించిన వర్డ్. నెక్స్ట్ చూసుకుందాం ఒకసారి కోడ్ ఆఫ్ కండక్ట్. నెక్స్ట్ ఏంటి ఇక్కడ? కోడ్ ఆఫ్ కండక్ట్. మరి కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది దేనికి సంబంధించిన వర్డ్ అంటే ఇక్కడ పాలిటీకి సంబంధించిన వర్డ్. ఓకే. కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఏంటి? పాలిటీకి సంబంధించిన వర్డ్. ఇక్కడ ఏంటి చూడండి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాస్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఈజ్ అ సెట్ ఆఫ్ గైడ్లైన్స్ ఇష్యూడ్ బై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఓకే. ఏంటిది ఇది? సో ఎవరిస్తారు ఈ కోడ్ ఆఫ్ కండక్ట్? అసలు కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఏంటంటే సెట్ ఆఫ్ రూల్స్ అనమాట. ఎవరు ఇష్యూ చేస్తారంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనకి ఇక్కడ ఇష్యూ చేస్తుందన్నమాట. ఓకేనా. సో ఎందుకు? ఫర్ ద కండక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, ఓకే, క్యాండిడేట్స్ డ్యూరింగ్ ఎలక్షన్స్ మెయిన్లీ విత్ రెస్పెక్ట్ టు స్పీచెస్, పోలింగ్ డే, పోలింగ్ బూత్స్, ఓకే, పోర్ట్ఫోలియోస్, ఎలక్షన్ మేనిఫెస్టోస్, ఓకే, సో ప్రొసెషన్స్ అండ్ జనరల్ కండక్ట్. అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే సో మనకి ఎప్పుడైనా సరే సో ఎలక్షన్స్ ఉన్నప్పుడు, ఓకే, ఎలక్షన్స్ ఉన్నప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. ఓకే. వాళ్ళ స్పీచ్లోనైనా సరే, వాళ్ళ మేనిఫెస్టోలోనైనా సరే కొన్ని నియమాలు పాటించాలని చెప్పేసి ఎవరు ఇష్యూ చేస్తారు ఈ కోడ్ ఆఫ్ కండక్ట్ అని అంటే మనకి ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఇష్యూ చేస్తుందన్నమాట. ఓకే. సో ఏమంటున్నాం? ద మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కమ్స్ ఇన్ టు ఫోర్స్ అంటే ఏంటి? ఇక్కడ మనకి అప్లై అవుతుంది. సో ఇమీడియట్గా అప్లై అయిపోతుంది అనమాట ఆన్ ద అనౌన్స్మెంట్ ఆఫ్ ద ఎలక్షన్ స్కెడ్యూల్ బై ద కమిషన్ ఫర్ ద నీడ్ ఆఫ్ ఎన్ష్యూరింగ్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్. సో ఎందుకు ఈ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకు వచ్చేసి హానెస్ట్గా ఎలక్షన్స్ జరగడానికి. ఓకే. సో హానెస్ట్గా, నిజాయితీగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలక్షన్ జరగడానికి ఈ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఎవరు ఇష్యూ చేస్తారు అని అంటే మనకి ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేస్తుంది. ఓకే. ఇది దేనికి సంబంధించిన వర్డ్ అంటే మనకి ఇది పాలిటీకి సంబంధించిన వర్డ్. దేనికి సంబంధించిన వర్డ్? పాలిటీకి సంబంధించిన వర్డ్. ఓకే. సో ఇట్లా మీకు అర్థమవుతుంది కదా. సైన్స్కి సంబంధించిన వర్డ్ సెడిమెంటేషన్ నేర్చుకున్నాం మనం. ఓకే. ఎకనామిక్స్ సంబంధించిన వర్డ్ క్యాష్ రిజర్వ్ రేషియో. ఇన్ ద సిమిలర్ మేనర్ పాలిటీకి సంబంధించిన వర్డ్ కోడ్ ఆఫ్ కండక్ట్. ఓకే. సో ఇట్లా మనము జార్గన్ వర్డ్స్ అట్లీస్ట్ ఒక్కొక్కటి మనం నేర్చుకోవాలన్నమాట. ఓకే. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ మనకి జియోగ్రఫీకి సంబంధించిన వర్డ్. ఓకే. సో కార్టోగ్రఫీ ఇది మనకి జియోగ్రఫీకి సంబంధించిన వర్డ్. మరి కార్టోగ్రఫీ అంటే ఏం చూడండి, కార్టోగ్రఫీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద ఆర్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఆఫ్ మేకింగ్ మ్యాప్. ఓకే. సో మనము మ్యాప్స్, ఓకే, సో మ్యాప్స్ని చేస్తారు కదా, తయారు చేస్తారు కదా. సో ఆ టెక్నాలజీని మనం ఏమంటున్నామంటే దాన్ని ఏమంటున్నామంటే మనకి ఇక్కడ కార్టోగ్రఫీ అంటున్నాం అనమాట. ఓకే. సో ఇది ఏంది అని అంటే ఆర్ట్ అయినా, సైన్స్ అయినా సరే, టెక్నాలజీ అయినా, ఎందుకంటే మేకింగ్ మ్యాప్, ప్లాన్స్, చార్ట్స్ అండ్ అదర్ మోడ్స్ ఆఫ్ గ్రాఫికల్ ఎక్స్ప్రెషన్ యాజ్ వెల్ యాజ్ దేర్ స్టడీ అండ్ యూస్. ఓకే. అండ్ దస్ కార్టోగ్రాఫ్ ఈజ్ అ పర్సన్ హూ మేక్స్ మ్యాప్స్. ఇక్కడ చూడండి, కార్టోగ్రాఫర్ అంటే ఎవరు? ఓకే. కార్టోగ్రాఫర్ అంటే ఈజ్ అ పర్సన్ హూ మేక్స్ మ్యాప్స్. ఓకే. సో మ్యాప్స్ని ఎవరైతే తయారు చేస్తారో వాళ్ళని ఏమంటున్నాం? కార్టోగ్రాఫర్ అని అంటున్నాం. సో దాని గురించి ఇదే మనం ఏమంటున్నామంటే కార్టోగ్రఫీ అంటున్నాం, మ్యాప్స్కి సంబంధించి.
ఓకే. సో ఇట్లా ఇది దేనికి సంబంధించి జియోగ్రఫీకి సంబంధించింది. ఎందుకు జియోగ్రఫీకి సంబంధించిందంటే మనకి మ్యాప్ అంటే మనకి జియోగ్రఫీలో ఉంటుంది కదా. సో అట్లా అనమాట. గుడ్ మార్నింగ్ స్వీటీ. సో నెక్స్ట్ చూసుకోండి హిస్టరీకి సంబంధించిన వర్డ్. ఓకే, హిస్టరీకి సంబంధించిన వర్డ్ ఏంటి ఇక్కడ? ఓకే, సో చూడండి హిస్టరియోగ్రఫీ చూడండి ద రైటింగ్ ఆఫ్ హిస్టరీ బేస్డ్ ఆన్ అ క్రిటికల్ ఎనాలిసిస్. ఓకే, ఈ హిస్టరీకి అంటే చరిత్ర గురించి సంబంధించి ఏ విధంగా దేనిపైన బేస్ అయి ఉంటుందంటే క్రిటికల్ ఎనాలిసిస్ పైన బేస్ అయి ఉంటుంది, ఎవాల్యుయేషన్ పైన బేస్ అయి ఉంటుంది. ఓకేనా, అండ్ సెలెక్షన్ ఆఫ్ ఆథెంటిక్ సోర్స్. ఆథెంటిక్ అంటే జెన్యూన్, ఆథెంటిక్ అంటే ఏంటి జెన్యూన్, కాపీ చేయడం కాదనమాట. ఓకే, ఆథెంటిక్ అంటే ఏంటి జెన్యూన్ సోర్స్ మెటీరియల్స్ and composition of these materials into narrative subject to scholarly methods of criticism. ఓకే, ఎందుకు మనము విమర్శించడం కోసం అనమాట. అంటే మొత్తానికైతే ఒక ఆథెంటిక్ సోర్స్ నుంచి ఎనాలసిస్ ద్వారా తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఓకే, ఈ రైటింగ్స్ని దీన్నే మనం ఏమంటున్నామనంటే హిస్టోరియోగ్రఫీ అంటున్నాం. ఏమంటున్నాము? హిస్టోరియోగ్రఫీ అని అంటున్నాం. ఓకే, సో నెక్స్ట్ చూసుకోండి ఒకసారి క్లైమేట్కి సంబంధించి. ఓకేనా, సో ఆంథ్రోపోజెనిక్. ఓకే, ఆంథ్రోపోజెనిక్ ఇది మన క్లైమేట్కి సంబంధించిన వర్డ్. సో సైంటిస్ట్ యూజ్ ద వర్డ్ ఓకే ఆంథ్రోపోజెనిక్ ఇన్ రిఫరింగ్ టు ఎన్విరాన్మెంటల్ చేంజ్ కాస్డ్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై పీపుల్ ఈదర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. ఎవరు యూజ్ చేస్తారు ఈ వర్డ్ అని అంటే సైంటిస్టులు యూజ్ చేస్తారు అన్నమాట. ఆంథ్రోపోజెనిక్. సో ఆంథ్రోపోజెనిక్ అంటే ఏంటి అని అంటే సో మనకి ఎన్విరాన్మెంట్ అనేది ప్రభావం అవుతుందన్నమాట. ఎవరి వల్ల ప్రభావం అవుతుందని అంటే మనకి ఇక్కడ మనకి పీపుల్ వల్ల ప్రభావం అవుతుందన్నమాట. సో డైరెక్ట్లీ అయినా సరే ఇండైరెక్ట్లీ అయినా సరే ఎన్విరాన్మెంట్. ఓకే, ఎన్విరాన్మెంట్ పైన ప్రభావం పడింది అనుకోండి. సో సైంటిస్టులు యూజ్ చేసే వర్డ్ ఏంటి అని అంటే మనకి ఇక్కడ ఆంథ్రోపోజెనిక్. ఓకే, ఇది ఒక కొత్త వర్డ్ ఆంథ్రోపోజెనిక్. సో ఇది మనం ఇట్లా ప్రతిరోజు కూడా ఇట్లా జార్గానికి సంబంధించిన వర్డ్స్ అన్నీ కూడా కొత్తగా నేర్చుకుంటూ ఉండాలన్నమాట. ఓకే, సో నెక్స్ట్ చూసుకోండి ఒకసారి బ్రాడ్బ్యాండ్. మీరు వినే ఉంటారు బ్రాడ్బ్యాండ్. ఓకే, బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ అని చెప్పేసి. ఓకే, సో మనకి ఇక్కడ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ అంటే మనకి ఏం గుర్తొస్తుంది? కంప్యూటర్ గుర్తొస్తుంది. బ్రాడ్బ్యాండ్ అనేది మరి దేనికి సంబంధించిన వర్డ్ అంటే కంప్యూటర్కి సంబంధించిన వర్డ్. ఓకే, సో బ్రాడ్బ్యాండ్ అనేది దేనికి సంబంధించిన వర్డ్? కంప్యూటర్కి సంబంధించిన వర్డ్. మరి బ్రాడ్బ్యాండ్ అనేది ఏంటి? ద టర్మ్ బ్రాడ్బ్యాండ్ కామన్లీ రిఫర్స్ టు హై స్పీడ్ ఇంటర్నెట్ యాక్సెస్. బ్రాడ్బ్యాండ్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే హై స్పీడ్ ఇంటర్నెట్ యాక్సెస్ అనమాట. ఓకే, సో దట్ ఈస్ ఆల్వేస్ ఆన్ అండ్ ఫాస్టర్ దెన్ ట్రెడిషనల్ డైల్-అప్ యాక్సెస్. సో డైల్-అప్ యాక్సెస్ కన్నా కూడా ఫాస్ట్గా ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ అంటే మనకి ఏంటి అని అంటే హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్. అది బ్రాడ్బ్యాండ్ దేనికి సంబంధించిన వర్డ్ అంటే కంప్యూటర్కి సంబంధించిన వర్డ్. ఓకే, సో బ్రాడ్బ్యాండ్ ఇంక్లూడ్స్ సెవరల్ హై స్పీడ్ ట్రాన్స్మిషన్ టెక్నాలజీస్ సచ్ యాజ్ డిజిటల్ సబ్స్క్రైబ్ లైన్, డిఎస్ఎల్, కేబుల్, మోడెమ్. ఓకే, సో బ్రాడ్బ్యాండ్ ఈజ్ వే ఆఫ్ కనెక్టింగ్ టు ద ఇంటర్నెట్. ఇది ఒక వే ఆఫ్ కనెక్టింగ్ అనమాట. ఇది ఒక మనం ఇంటర్నెట్ని కనెక్ట్ చేసే మెథడ్స్లో ఇది ఒకటి అనమాట. ఇట్ ఆల్వేస్ ఇన్ఫర్మేషన్ టు బి క్యారీడ్ హై స్పీడ్ టు యువర్ పర్సనల్ కంప్యూటర్, ల్యాప్టాప్, టాబ్లెట్, స్మార్ట్ ఫోన్స్, స్మార్ట్ టీవీ, అదర్ వెబ్ ఎనేబుల్ డివైసెస్. ఓకే, సింపుల్గా చెప్పాలంటే హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్. బ్రాడ్బ్యాండ్ అంటే ఏంటి? హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్. సో ఇది మనకి కంప్యూటర్కి సంబంధించింది అనమాట. సో నెక్స్ట్ చూసుకోండి ఫ్రేజల్ వర్బ్స్. ఓకే, నేను ఏం చెప్పాను మీకు? వొకాబులరీ అంటే ఎన్ని విధాలుగా మనం నేర్చుకుంటున్నాం. వొకాబులరీ అంటే కన్ఫ్యూజ్డ్ వర్డ్స్ నేర్చుకుంటున్నాము, ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ వర్డ్స్ నేర్చుకుంటున్నాము, ఈడియమ్స్ నేర్చుకుంటున్నాము, జార్గాన్ వర్డ్స్లో మనము సైన్స్కి సంబంధించి, జియోగ్రఫీకి సంబంధించి, హిస్టరీకి సంబంధించి, ఎకనామిక్కి సంబంధించి, ఓకే కంప్యూటర్స్కి సంబంధించి, క్లైమేట్కి సంబంధించి ఇవన్నీ వర్డ్స్ నేర్చుకుంటున్నాము. ఓకే, దాంతోపాటు ఫ్రేజల్ వర్బ్స్ నేర్చుకోవాలి. దెన్ మనము లైక్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా నేర్చుకోవాలి. ట్రెండింగ్ వర్డ్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సరే తరచుగా వాడతాం కదా, న్యూస్ పేపర్స్లో అయినా సరే, మనకి న్యూస్లోనైనా సరే తరచుగా యూజ్ చేసే వర్డ్స్ అవి ఉంటాయి. వాటిని మనం ట్రెండింగ్ వర్డ్స్ అని అంటాం. అవి కూడా మనం నేర్చుకోవాలన్నమాట. వొకాబులరీ అనేది ప్రతిరోజు కూడా మనం కొత్త వర్డ్స్ నేర్చుకుంటూ ఇంత ముందుకున్న వర్డ్స్ని మనం రివిజన్ చేస్తూనే ఉండాలి. ఇక్కడ చూసుకోండి ఒకసారి బ్రేక్అవుట్ ఆఫ్ వార్, ఫైటింగ్ ఆర్ సిమిలర్లీ అన్డిజైరబుల్ థింగ్స్. ఓకే, ఏదైనా సరే మనం వార్ అయినా సరే, ఫైటింగ్ అయినా సరే మనం కోరుకోమన్నమాట. ఓకే, స్టార్ట్ సడన్లీ. మరి ఏ విధంగా అవుతాయి మనం కోరుకుంటే? సడన్గా స్టార్ట్ అయిపోతాయి అనమాట. ఓకే, సడన్గా స్టార్ట్ అయిపోతాయి. వాటిని మనం ఏమంటున్నాము? బ్రేక్అవుట్ అని అంటున్నాం. చూడండి వార్ బ్రోక్అవుట్ ఇన్ 1914. వార్ స్టార్ట్ అయిపోయింది. బ్రోక్అవుట్ అంటే యాక్చువల్గా స్టార్ట్ అవ్వడం. బట్ ఎలా స్టార్ట్ అవ్వడం? సడన్గా స్టార్ట్ అవ్వడం. మరి స్టార్ట్ అవ్వడం అనేది అది ఇష్టం ఉంటుందా ఎవరికైనా అంటే ఎవరికి కూడా ఇష్టం ఉంటుంది. బట్ సడన్గా స్టార్ట్ అయిపోతుంది.
ఏమంటాం మనం బ్రేక్అవుట్ అని అంటాం. ఓకే, సో వార్ బ్రోక్అవుట్ ఇన్ 1914 అంటే ఏంటి, మనకి ఇక్కడ వార్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది 1914లో సడన్గా స్టార్ట్ అయిపోయింది. ఓకే, టు ఎస్కేప్ ఫ్రమ్ ప్రిజన్. ఓకే, సెకండ్ దే బ్రోక్ అవుట్ ఆఫ్ ప్రిజన్ అండ్ ఫ్లెడ్ ద కంట్రీ. ఏంటి ఇక్కడ, సో ప్రిజన్ నుంచి అంటే మనకి జైలు నుంచి తప్పించుకోవడం పారిపోవడం కూడా మనం ఏమంటాము బ్రేక్అవుట్ అని అంటాం అనమాట. ఇక్కడ చూడండి, దే బ్రోక్ అవుట్ ఆఫ్ ప్రిజన్ నుంచి తప్పించుకున్నారు. ఓకే, సో అండ్ ఫ్లెడ్ ఓకే ద కంట్రీ నుంచి పారిపోయారు. సో నెక్స్ట్ చూసుకోండి ఒకసారి బ్రేకప్. ఇది మనకు తెలిసిందే. సో బ్రేకప్ అంటే ఏంటి, టు ఎండ్ మీటింగ్ ఆ రిలేషన్షిప్ని క్లోజ్ చేసుకోవడం, ఎండ్ అయిపోవడం అనమాట. ఆ రిలేషన్షిప్ ఎండ్ అయిపోవడం, సంబంధం ఎండ్ అయిపోవడం బ్రేకప్ అనేది. ఇదేంది మనకి ఫ్రేజల్ వర్బ్. ఆఫ్టర్ ఎన్ అవర్ ద మీటింగ్ బ్రోకప్. ఓకే, సో మీటింగ్ అనేది ఏమైంది, ఎండ్ అయిపోయింది. ఓకే, ఇది నెక్స్ట్ చూసుకోండి. సో కల్లు అండ్ చంప హ్యావ్ బ్రోకెన్ అప్. సో వీళ్ళ మధ్యలో ఉన్న రిలేషన్షిప్ని వాళ్ళు ఏం చేస్తారు, ఎండ్ చేసుకున్నారు. సో బ్రేకప్ అంటే ఏదైనా సరే రిలేషన్షిప్ ఎండ్ అవ్వడం అనమాట. ఓకే, సో బ్రేక్అవుట్ అంటే మనకి 2 మీనింగ్స్ ఉన్నాయి. ఏదైనా సరే సడన్గా మనం అన్డిజైరబుల్ థింగ్స్ ఏదైతే మనం కోరుకోమో అది సడన్గా స్టార్ట్ అవుతుంది, అదొక మీనింగ్ వస్తుంది. ఇంకొక మీనింగ్ ఏంటి అని అంటే ఇక్కడ ఏదైనా ప్రిజన్ నుంచి లైక్ మనకు జైలు నుంచి తప్పించుకోవడం పారిపోవడం అన్న మీనింగ్ కూడా వస్తుంది ఇక్కడ. ఓకే, సో నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ వర్డ్స్. ఓకే, కన్సీడ్ అంటే మనకి ఇక్కడ చూసుకోండి, అడ్మిట్ ఆర్ అగ్రీ దట్ సంథింగ్ ఈజ్ ట్రూ ఆఫ్టర్ ఫస్ట్ డినయింగ్ ఆర్ రెస్ట్రింగ్. అంటే ఏంటి ఇక్కడ, ఫస్ట్ టైం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సరే మనం అగ్రీ చేయాలంటే ఒప్పుకోవాలంటే ఫస్ట్ టైం ఒప్పుకోం, సెకండ్ టైం ఒప్పుకుంటాం అనమాట. అప్పుడు మనం కన్సీడ్ అని అనుకోవాలి. ఓకే, 2 మీనింగ్స్ ఉంటాయి. అంటే అది సత్యమని అంగీకరించడం ఒక మీనింగ్ వస్తుంది, ఇంకొకటేమో ఓటమిని అంగీకరించడం కూడా కన్సీడ్ అని అంటారు. ఇక్కడ చూసుకోండి, ఐ హ్యాడ్ టు కన్సీడ్ ఓకే దట్ ఐ వుడ్ ఓవర్ రియాక్టెడ్. నేను ఒప్పుకోవాల్సి వచ్చింది, నేను ఓవర్గా రియాక్ట్ అయ్యానని చెప్పేసి ఒప్పుకోవాల్సి వచ్చింది. ఓకే, అంటే దాని అర్థం ఏంది, ఫస్ట్ నేను ఒప్పుకోలేదు, దాని తర్వాత ఒప్పుకున్నాను అనే కదా దాని అర్థం. ఓకే, ఇక్కడ ద గవర్నమెంట్ హ్యాస్ కన్సీడెడ్ ఓకే దట్ ద న్యూ ట్యాక్స్ పాలసీ హ్యాస్ బిన్ అ డిజాస్టర్. ఓకే, ఏమంటున్నారు ఇక్కడ, గవర్నమెంట్ ఒప్పుకుంది అనమాట, అంగీకరించింది. ఓకే, సత్యమని అంగీకరించింది. ఏమని, ఆ న్యూ ట్యాక్స్ పాలసీ అనేది ఒక డిజాస్టర్ అని చెప్పేసి గవర్నమెంట్ ఒప్పుకుంది. సో ఇక్కడ చూసుకోండి, టు అడ్మిట్ దట్ యూ హ్యావ్ లాస్ ఇన్ కాంపిటీషన్ అంటే ఓడిపోవడాన్ని అంగీకరించిన మనం కన్సీడ్ అని అంటాం అనమాట. ఇక్కడ చూసుకోండి, షీ కన్సీడెడ్ ఈవెన్ బిఫోర్ ఆల్ ద ఓట్స్ హ్యాడ్ బిన్ కౌంటెడ్. ఆమె అంగీకరించింది, తన ఓటమిని అంగీకరించింది. ఆ పూర్తి ఓట్స్ని కౌంట్ చేయకన్నా ముందే తన ఓటమిని అంగీకరించింది. ఓకే, చూడండి ఇక్కడ, హీ కెప్ట్ ఆన్ ఆర్గ్యూయింగ్ అండ్ వుడ్ నాట్ కన్సీడ్ డిఫీట్. ఆర్గ్యూ చేస్తూ ఉన్నాడు, బట్ ఓటమిని అయితే అంగీకరించడం లేదు. ఓకే, సో కన్సీడ్ అంటే ఏంటి, ఓటమిని అంగీకరించడం లేకపోతే సత్యమును తెలుసుకోవడం అన్న మీనింగ్ వస్తుంది, సత్యమును అంగీకరించడం అన్న మీనింగ్ వస్తుంది. అది కన్సీడ్ అవుతుంది. ఓకే, సో to allow somebody to take something although you do not want to. Okay, they lost the war and had to concede. Okay, they lost the war, వాళ్ళు వార్లో ఓడిపోయారు. ఓకే, అండ్ హ్యాడ్ టు కన్సిడ్ ఒప్పుకున్నారు టెరిటరీ టు దేర్ ఎనిమీ. ఓకే, దేన్ని ఒప్పుకున్నారు అంటే ఆ టెరిటరీ వాళ్ళ ఎనిమీకి ఇవ్వాలని చెప్పేసి ఒప్పుకున్నారు అనమాట. సో ఈ బ్రిటన్లో కన్సిడర్ అంటే అలౌడ్ అన్న మీనింగ్ వస్తుంది. ఓకే, ఇండిపెండెన్స్ టు ఇండియా ఇన్ 1947. ఓకే, సో ఇక్కడ ఏంటి, ఇక్కడ సినోనిమ్స్ సరెండర్, ఈల్డ్, గివ్ అప్, ఓకే, రిలింక్విష్ ఇవన్నీ కూడా సినోనిమ్స్ అవుతాయి అనమాట. ఓకే, సో నెక్స్ట్ చూసుకోండి ఒకసారి రూట్ వర్డ్స్. ఓకే, నెక్స్ట్ ఏంటి ఇక్కడ రూట్ వర్డ్స్. స్పెక్టో అంటే ఏంటి ఇక్కడ, టు లుక్ చూడడం అనమాట. స్పెక్టో అంటే ఏంటి, చూడడం. అందులో నుంచి వచ్చిన వర్డ్ ఏంటి, స్పెక్టాక్యులర్. ఓకే, స్పెక్టో అంటే చూడడం. ఎప్పుడు చూస్తాం, ఏదైనా సరే అద్భుతంగా ఉంటే. స్పెక్టాక్యులర్ అంటే ఏంటి, ఆకర్షణీయమైన, అద్భుతమైన అన్న మీనింగ్ వస్తుంది. స్పెక్టాక్యులర్ ఆకర్షణీయమైన, అద్భుతమైన అన్న మీనింగ్ వస్తుంది. ఓకే, సో బ్యూటిఫుల్ ఇన్ డ్రామాటిక్ అండ్ ఐ క్యాచింగ్. ఓకే, సో స్పెక్టాక్యులర్ మౌంటైన్ సీనరీ. ఓకే, అంటే అద్భుతమైన, ఆకర్షణీయమైన అని అంటాం కదా, సో అదనమాట. ఇంట్రాస్పెక్ట్, ఇందులో స్పెక్ట్ ఉంది కదా, స్పెక్ట్ అంటే చూడడం. మరి ఇంట్రాస్పెక్ట్ అంటే ఏంటి, ఆత్మ పరిశీలన. తెలుగులో ఏమంటామని, ఇంట్రాస్పెక్ట్ అంటే ఆత్మ పరిశీలన. ఓకే, స్పెక్ట్ అంటే టు లుక్ చూడడం. ఎక్కడ చూడడం, మన ఇన్లో. ఓకే, ఇంట్రాస్పెక్ట్. ఓకే, చూడండి, టు ఎగ్జామిన్ అండ్ కన్సిడర్ యువర్ ఓన్ ఐడియాస్. సో మీ ఓన్ ఐడియాస్ని కన్సిడర్ చేసుకోవడం అనమాట, ఎగ్జామిన్ చేసుకోవడం. ఓకే, సో కరెక్ట్ ఉందా రైట్ ఉందా అనేది ఎగ్జామిన్ చేసుకోవడం అనమాట. ఆత్మ పరిశీలన అన్న మీనింగ్ వస్తుంది.
ఓకే, ఎక్స్ట్రాస్పెక్షన్. ఓకే, ఎక్స్ట్రాస్పెక్షన్ బాహ్య పరిశీలన అని అంటాం మనం. ఓకే, టు కన్సిడరేషన్ అండ్ అబ్జర్వేషన్ ఆఫ్ థింగ్స్ ఎక్స్టర్నల్ టు ద సెల్ఫ్, బాహ్య పరిశీలన. ఓకే, సో రెట్రాస్పెక్ట్ ఇక్కడ కూడా రెట్రాస్పెక్ట్, ఇక్కడ స్పెక్ట్ ఉంది కదా, స్పెక్ట్ అంటే ఏంటి, ఇక్కడ టు లుక్, చూడడం. ఏం చూడడం ఇక్కడ, పునరాలోచన. సో థింకింగ్ నౌ అబౌట్ సంథింగ్ ఇన్ ద పాస్ట్. ఓకే, సో ఏదైనా సరే మనము ఓకే పాస్ట్ గురించి మనం మళ్ళీ ఏదైనా ఆలోచించాం అనుకోండి, ఏమంటాం, మళ్ళీ పునరాలోచిస్తున్నాం అంటాం కదా. సో అదనమాట రెట్రాస్పెక్ట్ అని అంటే. ఓకే, ఇక్కడ చూసుకోండి, ఫుల్ రెట్రాస్పెక్ట్ ఆఫ్ ద బ్యాటిల్. ఓకే, మరి పునరాలోచించడం అనమాట. ఓకే, సో థింకింగ్ నౌ అబౌట్ సంథింగ్ ఇన్ ద పాస్ట్, ఏదైనా సరే పాస్ట్, ఇప్పుడు ప్రజెంట్లో ఓకేనా, ప్రజెంట్లో గతం గురించి ఆలోచించడం అనమాట, పునరాలోచించడం అంటాం కదా. సో రెట్రాస్పెక్ట్ అని అంటాం. నెక్స్ట్ సర్కమ్స్పెక్ట్. ఓకే, సర్కమ్స్పెక్ట్, ఇక్కడ కూడా స్పెక్ట్ ఉంది. స్పెక్ట్ అంటే లుక్. ఇఫ్ యు ఆర్ సర్కమ్స్పెక్ట్, యు ఆర్ కాషియస్ ఇన్ వాట్ యు డూ అండ్ సే అండ్ డు నాట్ టేక్ రిస్క్. ఓకే, మీరు యూనో సర్కమ్స్పెక్ట్ అన్నారనుకోండి, మీరు రిస్క్ తీసుకోరనమాట, జాగ్రత్తగా ఉంటారు. ఓకే, సో ద బ్యాంక్ షుడ్ హ్యావ్ బీన్ మోర్ సర్కమ్స్పెక్ట్ ఇన్ దేర్ డీలింగ్స్. ఓకే, సో అంటే కేర్ఫుల్గా ఉండాలి. ఓకే, సో చూడండి, ద అఫీషియల్స్ వేర్ వెరీ సర్కమ్స్పెక్ట్. ఓకే, ఇన్ దేర్ స్టేట్మెంట్స్. ఓకే, సో కేర్ఫుల్గా ఉంటారు. ఓకే, జాగ్రత్తగా ఉంటారు. స్పెక్టేటర్ అంటాము. స్పెక్టేట్ అంటే ప్రేక్షకుడు. ఓకే, ఏం చేస్తారో చూడండి, టు వాచ్ అన్ యాక్టివిటీ, ఏం చేస్తాం, ఒక యాక్టివిటీని చూస్తాం, ఎస్పెషల్లీ అ స్పోర్ట్స్ ఈవెంట్ వితౌట్ టేకింగ్ పార్ట్. ఓకే, సో స్పెక్టేటర్ వచ్చింది, స్పెక్టేటర్ అడ్జెక్టివ్. ఓకే, స్పెక్టేటర్ ఈజ్ సమ్వన్ who watches something, especially a sport event. Okay, so 30,000 spectators, ప్రేక్షకులు. స్పెక్టేటర్స్ అంటే ఎవరు, ప్రేక్షకులు. ఓకే, సో వాచ్ ద ఫైనల్ గేమ్. స్పెక్ట్ అంటే ఏంటి, లుక్, ఏం చూస్తున్నారు, ఆ పర్టికులర్ స్పోర్ట్ని చూస్తున్నారు. సో ఇదనమాట. ఓకే, సో ఒక్కసారి నేను మళ్ళీ రివిజన్ చూస్తాను చూడండి ఒకసారి. స్పెక్ట్ అంటే ఏంటి, టు లుక్. ఓకే, ఎవరు ఎగ్జామిన్ అన్న మీనింగ్ వస్తుంది అందులో. స్పెక్టాక్యులర్ అంటే అద్భుతమైన, ఆకర్షణీయమైన. ఇంట్రాస్పెక్ట్ అంటే ఆత్మ పరిశీలన చేసుకోవడం. ఎక్స్ట్రాస్పెక్షన్. ఓకే, ఎక్స్ట్రాస్పెక్షన్ అంటే బాహ్య పరిశీలన అన్న మీనింగ్ వస్తుంది. రెట్రాస్పెక్ట్ అంటే పునరాలోచన. ఓకే, రెట్రాస్పెక్ట్ అంటే ఏంటి, పునరాలోచన. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ సర్కమ్స్పెక్ట్. ఓకే, సర్కమ్స్పెక్ట్ అంటే జాగ్రత్తగా ఉండడం అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఏంటి, స్పెక్టేటర్ అన్నా సరే అంటే ప్రేక్షకుడు. ఏం చేస్తారు ప్రేక్షకులు, ఏదైనా యాక్టివిటీని అయినా మన స్పోర్ట్ అయినా సరే జరిగినప్పుడు చూస్తూ ఉంటారు ప్రేక్షకులు, తెలిసింది కదా. స్పెక్ట్ అంటే ఏంటి, టు లుక్, చూడడం. ఓకే, నెక్స్ట్ చూసుకోండి ఒకసారి, స్టార్క్లీ. ఇది మనకి ఏమవుతుంది, అడ్వర్బ్ అవుతుంది, స్టార్క్లీ. ఓకే, సో ఇన్ ఏ వే దాట్ ఈస్ సివియర్ హార్ష్ ఇన్ అపియరెన్స్ ఆర్ అవుట్లైన్, వెరీ ఆబ్వియస్లీ అని క్లియర్. నిక్కచ్చిగా అంటాం. ఓకే, నిక్కచ్చిగా అంటాం కదా తెలుగులో అయితే. ఓకే, అదనమాట స్టార్క్లీ అని అంటే. ఓకే, ద పాయింట్ ఈజ్ స్టార్క్లీ సింపుల్ వన్. ఓకే, సో నిక్కచ్చిగా అది సింపుల్ ఉందనమాట. ఓకే, ద ఇష్యూ ఈజ్ ప్రజెంటెడ్ స్టార్క్లీ అండ్ బ్రూటల్లీ. సో నిక్కచ్చు అంటే లైక్ కొద్దిగా హార్ష్గా, ఓకే, హార్ష్గా, క్రూరంగా ప్రజెంట్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో మనకి ఓపెన్లీ, ఓకే, సో ప్లెయిన్లీ, ట్రూత్ఫుల్లీ, ఓకే, సో ఫార్ట్నైట్లీ వస్తుంది. సో నెక్స్ట్ చూసుకోండి ఒకసారి. సో ఈరోజు ఇప్పుడు ఎడిటోరియల్ చూద్దాం ఒకసారి. ఎడిటోరియల్ యొక్క సారాంశం చూద్దాము, దేని గురించి ఇచ్చారు అని చెప్పేసి. ఇక్కడ చూడండి ఒకసారి, ఫాస్టర్ అండ్ స్ట్రాంగర్. ఓకే, ఫాస్టర్ అంటే వేగంగా ఉండాలి, స్ట్రాంగర్ అంటే శక్తివంతంగా ఉండాలి. ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కంపారేటివ్ డిగ్రీస్లో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఉండండి, ఇండియా మస్ట్ యూస్. ఓకే, ఇండియా మస్ట్ యూస్, ఇక్కడ చూసుకోండి. ఓకే, ఇక్కడ మస్ట్ ఏమవుతుంది, ఇక్కడ ఇది మనకి మోడల్ వర్బ్ అవుతుంది. యూజ్ ఏమవుతుంది, ఇది మనకి ఓకే అంటే ఇది మనకేమో హెల్పింగ్ వర్బ్, మోడల్ వర్బ్ హెల్పింగ్ వర్బ్. ఓకే, హెల్పింగ్ వర్బ్ అయింది అనుకోండి, ఇది యూజ్ ఏమవుతుంది, ఇక్కడ ఇది మనకి మెయిన్ వర్బ్ అవుతుంది. ఏమవుతుంది, మెయిన్ వర్బ్ అవుతుంది. ఓకే, ఇట్స్ సూపర్ కంప్యూటర్స్. ఓకే, ఇక్కడ ఇట్స్ ఉంది కదా. ఓకే, సో ఆ ఇట్స్ ఏమవుతుంది మనకు అక్కడ పొసెసివ్ అడ్జెక్టివ్ అవుతుంది. ఓకే, ఇట్స్ సూపర్ కంప్యూటర్స్ బియాండ్ వెదర్ ఫోర్కాస్ట్ అంటే ఏంటి, లైక్ అంచనా వేయడం అనమాట. ఏం అంచనా వేయడం, వెదర్ని అంచనా వేయడం. ఏమంటున్నాడు ఇక్కడ, ఇండియా మస్ట్ యూస్ ఇట్స్ సూపర్ కంప్యూటర్స్. సో ఇండియా ఓకే వాటి యొక్క సూపర్ కంప్యూటర్స్ని ఓకే ఓన్లీ వెదర్ ఫోర్కాస్ట్కే కాకుండా మిగతా వాటికి కూడా యూజ్ చేయాలి అంటున్నాడు ఇక్కడ. ఓకే, సో ఇక్కడ చూసుకోండి, మనకి ఇక్కడ ఫోర్కాస్ట్ అంటే ఏంటి, మనకి వాతావరణ సూచనలు అంటాం కదా. ఓకే, అంటే వాతావరణ మార్పులు ఇవన్నీ కూడా ముందుగానే ఊహించడం అనమాట. ఫోర్కాస్ట్ అంటే ముందుగా ఊహించడం. ఓకే, దాని గురించి తెలుసుకోవడం. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు అని అంటే, ఇండియా మస్ట్ యూజ్ ఇట్స్ సూపర్ కంప్యూటర్స్ బియాండ్ వెదర్ ఫోర్కాస్ట్. అంటే దానికన్నా మించి వేరే దానిపైన కూడా యూజ్ చేయాలి ఆ సూపర్ కంప్యూటర్స్ని, ఓన్లీ
వెదర్ ఫోర్కాస్ట్కే కాకుండా మిగతా వాటికి కూడా యూజ్ చేయాలని చెప్తున్నాను. ఓకే, ఇక్కడ చూద్దాం ఒకసారి. సో లేటర్ దిస్ ఇయర్, లైక్ ఈ చివరి సంవత్సరంలో, సో ఇండియా విల్ హ్యావ్ అ న్యూ సూపర్ కంప్యూటర్ ఆర్ మోర్ కరెక్ట్లీ ఓకే అండ్ అప్గ్రేడెడ్, ఏమంటున్నాడు ఇక్కడ, అండ్ అప్గ్రేడెడ్ ఏమంటున్నాడు, ఒక్క నిమిషం. సో చూడండి, సో ఇండియా విల్ హ్యావ్ ఎ న్యూ సూపర్ కంప్యూటర్. సో ఇండియా దగ్గర న్యూ సూపర్ కంప్యూటర్ ఆర్ మోర్ కరెక్ట్లీ అండ్ అప్గ్రేడెడ్ ఓకే high performance computing HPC system that will arguably be its fastest. సో ఏమంటున్నాడు, సో ఖచ్చితంగా మనకి చివరికి ఈ ఎండ్ ఇయర్ చివరికి మనకి సూపర్ కంప్యూటర్ వస్తుంది. ఇదేంది, హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ సిస్టమ్ ఓకే, చాలా ఫాస్ట్గా ఉంటుందని చెప్తున్నాడు అనమాట, ఫాస్టెస్ట్ అని చెప్తున్నాడు. దిస్ సిస్టమ్ ఈజ్ టు బి మేడ్ అండ్ ఇన్స్టాల్డ్ బై ఫ్రెంచ్ కార్పొరేషన్. సో ఎవరు తయారు చేశారంట, ఎవరు ఇన్స్టాల్ చేస్తున్నారనంట మనకి ఇక్కడ అంటే ఓకే, ఈ ఫ్రెంచ్ కార్పొరేషన్ చేస్తుందనంట. ఏంటి అదే ఫ్రెంచ్ కార్పొరేషన్ యొక్క కంపెనీ నేమ్ ఏంటంటే ఎటోస్ అనమాట, అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీస్ అండ్ కన్సల్టింగ్ కంపెనీ. దేనికి సంబంధించిన కంపెనీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీస్ అండ్ కన్సల్టింగ్ కంపెనీ. ఏమంటున్నాడు అంటే మనకి ఈ సూపర్ కంప్యూటర్ రాబోతుంది మనకి ఇండియాకి, అది ఎవరు తయారు చేసినారు, సో ఫ్రెంచ్ కార్పొరేషన్ తయారు చేసింది, ఇన్స్టాల్ చేస్తున్నారు ఓకే. సో ఆ కంపెనీ పేరు ఏమిటంటే ఎటోస్ అని చెప్పేసి, అదేవిధంగా అది ఏంటంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీస్ అండ్ కన్సల్టింగ్ కంపెనీ అని చెప్పేసి చెప్తున్నాడు ఇక్కడ ఓకే. సో నెక్స్ట్ ఏమంటున్నాడు చూద్దాం. ద నరేంద్ర మోడీ గవర్నమెంట్ సైన్ అ డీల్ ఇన్ డిసెంబర్. ఏమన్నాడు ఈ నరేంద్ర మోడీ గవర్నమెంట్ అంటే, నరేంద్ర మోడీ గవర్నమెంట్ అంటే లైక్ తెలిసిందే కదా, సో వాళ్ళు సైన్ చేశారంట ఈ డీల్కి. ఎప్పుడు, డిసెంబర్లో. ఎక్కడ, ఏ సంవత్సరంలో, 2018లో. ఎవరితోటి, విత్ ఫ్రాన్స్. ఎవరితోని, విత్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం, ఎవరితో అన్నప్పుడు యూజ్ చేస్తాం మనం, విత్ ఫ్రాన్స్. టు ప్రొక్యూర్ హై పర్ఫార్మెన్స్, టు ప్రొవైడ్ హై పర్ఫార్మెన్స్ కంప్యూటర్స్ వర్త్ మనకి ఇక్కడ 4,500 crore బై 2025. ఓకే, ఏంటి ఇక్కడ ఈ మనకు ప్రొవైడ్ చేయడం కోసం అంట, హై కంప్యూటర్స్ని ప్రొవైడ్ చేయడం కోసం. ఎంత దాని వాల్యూ ఎంత అంటే 4,500 crores అంట. ఏ సంవత్సరం వరకు అంటే 2025. సో దీస్ హెచ్పిసి సిస్టమ్స్ విల్ రన్ ఎట్ 2 ఇన్స్టిట్యూషన్స్. ఈ హెచ్పిసి సిస్టమ్స్ అంట రెండు ఇన్స్టిట్యూషన్స్లో రన్ అవుతాయంట. ఎక్కడెక్కడ, ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మెట్రాలజీ, అదేవిధంగా పూణే ఇదొక ఇన్స్టిట్యూషన్, మరొక ఇన్స్టిట్యూషన్ ఏంది, అండ్ మరియు ద నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్. సో ఈ 2 ఇన్స్టిట్యూషన్స్లో ఈ సూపర్ కంప్యూటర్స్ ఉంటాయంట. ఇది ఎక్కడ ఉంది, నోయిడాలో ఉంది. దట్ కరెంట్లీ హోస్ట్ 2 ఆఫ్ ఇండియాస్ మోస్ట్ పవర్ఫుల్ సచ్ మెషిన్స్ ఓకే, మిహార్ అండ్ ప్రత్యూష్. ఆల్రెడీ వాళ్ళ దగ్గర అంటే ఈ ఇన్స్టిట్యూషన్స్ని ఆల్రెడీ ఇండియాస్ మోస్ట్ పవర్ఫుల్ సచ్ మెషిన్స్ అంటే అలాంటి సూపర్ కంప్యూటర్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. మరి ఆ సూపర్ కంప్యూటర్స్ పేరు ఏం చెప్తున్నాడు ఇక్కడ, ఒకటేమో మిహిర్ అంటున్నాడు, ఇంకొకటి ప్రత్యూష్ అన్నాడు ఓకే. లైక్ దేర్ ప్రిడిసిసర్స్, సో అంటే దానికన్నా ముందు ఉన్నాయి లెక్కనే, ద ఎటోస్ మెషిన్స్ విల్ బి యూస్డ్ ప్రైమర్లీ టు రన్ సోఫిస్టికేటెడ్ వెదర్ మోడల్స్ దట్స్ ఫర్ సమ్ ఇయర్స్ నౌ ఓకే. అంటే ఇంతకుముందుకు ఆల్రెడీ సూపర్ కంప్యూటర్స్ ఉన్నాయి, అలాగనే ఏదైతే కొత్తవి రాబోతున్నాయో అవి కూడా వెదర్ ఫోర్కాస్టింగ్కే యూజ్ చేస్తారని చెప్తున్నాడు అనమాట. అండ్ బీయింగ్ యూస్డ్ టు ప్రిపేర్ రేంజ్ ఆఫ్ ఫోర్కాస్ట్ ఓకే ఫ్రమ్ ఓకే యా. మొత్తానికైతే ఇవి కూడా మనకి వెదర్ ఫోర్కాస్ట్కే యూజ్ చేస్తామని చెప్తున్నాడు. సో ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్ మెషిన్స్ అండ్ నీడెడ్ ఫర్ దిస్ పర్పస్. సో మనకి చాలా పవర్ఫుల్ మెషిన్స్ అవసరము దీనికోసం అని చెప్తున్నాడు. యాజ్ అక్యురేట్ ఫోర్కాస్ట్ యాజ్ ప్రిమైజ్డ్ ఆన్ బీయింగ్ ఏబుల్ టు సిమ్యులేట్ ఏ స్టేట్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ అండ్ ఓషన్. మనకు తెలుస్తుంది కదా, ఒక అక్యురేట్గా ఉంటుంది కదా, ఇన్ఫర్మేషన్ అనేది అక్యురేట్గా ఉంటుంది కదా, మనకి అట్మాస్ఫియర్ ఏ విధంగా ఉంది, ఓషన్స్ ఏ విధంగా ఉంది అనేది అక్యురేట్గా ఉంటుంది అనమాట. ఇక్కడండి సూపర్ కంప్యూటర్స్ ఈజ్ ఎ బజ్ వర్డ్ అంటే ఏంటి, మనకి ట్రెండింగ్ వర్డ్ అనమాట ఓకే, ట్రెండింగ్ వర్డ్ అనమాట. సూపర్ కంప్యూటర్ అనేది ట్రెండింగ్ వర్డ్. అండ్ ద టర్మ్ దట్ ఈస్ ఇన్ కాన్స్టెంట్ ఫ్లక్స్ అని అంటే కంటిన్యూస్గా చేంజ్ అయిపోతుందన్నమాట, అంతే కదా. ఏదైనా సరే కంప్యూటర్ అంటే ఖచ్చితంగా చేంజ్ అయిపోతూ ఉంటుంది ఓకేనా. ఎందుకు చేంజ్ అయిపోతుంది, అప్గ్రేడ్ అవుతూ ఉంటుంది కదా ఓకే, అప్గ్రేడ్ అవుతుంది కదా, అందుకోసమే కాన్స్టెంట్ ఫ్లక్స్ అంటున్నాడు, ఖచ్చితంగా కంటిన్యూగా చేంజ్ అయిపోతుంది అంటున్నాడు అనమాట. సూపర్ కంప్యూటర్స్ ఆఫ్ ద 2 decades ago అంటే మనకి 2 దశాబ్దాల క్రితం ఉన్న సూపర్ కంప్యూటర్స్ ఆర్ టుడేస్ స్టూడెంట్ ల్యాప్టాప్స్. బట్ ఇప్పుడు మాత్రం ఏ విధంగా ఉన్నాయంటే స్టూడెంట్స్ యొక్క ల్యాప్టాప్స్ ఉన్నాయంటున్నాడు. అంటే ఏమంటున్నాడు, 2 దశాబ్దాల క్రితం సూపర్ కంప్యూటర్స్ ఉంటే అవే మనం ఇప్పుడు ఒక స్టూడెంట్స్ ల్యాప్టాప్ని యూజ్ చేస్తున్నారు కదా, అవి అని చెప్తున్నాడు అనమాట. అంటే దాని అర్థం ఏంది, మనం మారిపోతాయి కదా, సో అదే చెప్తున్నాడు ఇక్కడ. అండ్ గేమింగ్ కన్సోల్స్ అంటే ఏంటి ఇక్కడ, ఒక పీస్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ ఫర్ ప్లేయింగ్ కంప్యూటర్ గేమ్స్. అంటే 2 దశాబ్దాల క్రితం ఉన్న సూపర్ కంప్యూటర్స్ని ఇప్పుడు ఏ విధంగా యూజ్ చేస్తున్నారు అంటే ల్యాప్టాప్స్గా యూజ్ చేస్తున్నారు, గేమింగ్ ఎక్విప్మెంట్గా యూజ్ చేస్తున్నారు అని చెప్తున్నాడు ఇక్కడ ఓకే. సో నెక్స్ట్ చూసుకోండి ఒకసారి. వైల్ మెనీ ఛాలెంజింగ్ రీసెర్చ్ క్వశ్చన్స్ ఓకే, సో చాలా ఛాలెంజింగ్ రీసెర్చ్ క్వశ్చన్స్ ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ వెదర్ మోడలింగ్,
అవి కాకుండా ఓకే వెదర్ మోడలింగ్ కాకుండా ఆర్ ఎక్స్ట్రీమ్లీ డిపెండెంట్ ఆన్ కంప్యూటింగ్. ఇవన్నీ కూడా దేనిపైన డిపెండ్ అయి ఉన్నాయి, కంప్యూటింగ్ పైన డిపెండ్ అయి ఉన్నాయి. సో ప్రోటీన్ బయాలజీ, ఓకే ఏరోస్పేస్ మోడలింగ్ అప్లికేషన్స్ అండ్ నౌ ఓకే ఏఐ లింక్డ్ అప్లికేషన్స్, ఇవన్నీ కూడా మనకి కంప్యూటింగ్ పైన డిపెండ్ అయి ఉన్నాయని చెప్తున్నారు. ద పొజిషన్ ఆఫ్ హెచ్పిసి అంటే మనకి హెచ్పిసిని యూనో ఏమంటారు మనకి బిలాంగింగ్నెస్ అనమాట. పొజిషన్ అంటే బిలాంగింగ్నెస్. ఓకే చూడండి, ద ఫ్యాక్ట్ దట్ యూ హ్యావ్ ఓన్ సంథింగ్, ఉండడం అనమాట, కలిగి ఉండడం, హెచ్పిసిని కలిగి ఉండడం. హెచ్పిసి అంటే ఏం చెప్తున్నాడు ముందుగానే చెప్పారు కూడా, హై పర్ఫార్మెన్స్ కంప్యూటర్ అని చెప్పేసి. ఈజ్ ఆల్సో యూజ్డ్ యాజ్ మెడాలియన్, అంటే అది ఒక మెడల్ లెక్క యూజ్ చేస్తున్నారు అనమాట. ఓకే బై కంట్రీస్ వాంటింగ్ టు సిగ్నిఫై దర్ టెక్నాలజికల్ ప్రొవెస్. ఏమంటున్నారు ఇక్కడ, ఎవరి దగ్గర అయితే ఈ సూపర్ కంప్యూటర్స్ ఈ హెచ్పిసి ఉంటాయో, అంటే సూపర్ కంప్యూటర్స్ ఉంటాయో, ఆ ఏ కంట్రీస్ దగ్గర ఉంటాయో ఆ కంట్రీస్ అంటే వాళ్ళ దగ్గర ఒక మెడల్ ఉందని చెప్పేసి భావిస్తున్నాయనట. ఓకేనా. సో ఆబ్వియస్గా మరి సూపర్ కంప్యూటర్ ఉంటే వాళ్ళకి చలో మేము ఇంత అడ్వాన్స్ అయ్యా, మా దగ్గర ఇంత శక్తి ఉంది అన్నట్టు అనమాట. ఓకేనా. ఇక్కడ చూసుకోండి, ఈ ప్రవెస్ వచ్చేసి మనకి ఏమవుతుందంటే చూడండి, గ్రేట్ ఎబిలిటీ ఆర్ స్కిల్. ఓకే ప్రవెస్ అంటే గ్రేట్ ఎబిలిటీ ఆర్ స్కిల్. సో ఏ కంట్రీస్ దగ్గర అయితే హెచ్పిసి ఉందో వాళ్ళ దగ్గర ఒక మెడల్ ఉంది, మా దగ్గర ఇంత గ్రేట్ స్కిల్ ఉందని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు అని చెప్తున్నాడు ఇక్కడ. ఓకే ఇక్కడ చూసుకోండి, ద టాప్ 500 ప్రాజెక్ట్ has for over 2 decades maintained a list of the top 500 most powerful HPC machines. Okay, and this is updated twice a year. So ఏమంటున్నాడు, లిస్ట్ పెట్టుకుంటారు టాప్ 500 హెచ్పిసిస్ ఎవరి దగ్గర ఉన్నాయి. ఓకే అది లిస్ట్ పెట్టుకుంటారు, మనకి ఎవ్రీ 2 ఇయర్స్కి కూడా మనకి ఒక సంవత్సరంలో 2 సార్లు అది అప్డేట్ చేస్తారని చెప్తున్నాడు. ఓకే సో విత్ కంట్రీస్ ప్రామినెంట్లీ అడ్వర్టైజింగ్ ద ప్రజెన్స్ ఆఫ్ దేర్ సిస్టమ్స్ ఇఫ్ దే మేక్ ఇట్ టు ద లిస్ట్. సో ఆబ్వియస్గా వాళ్ళు ఏం చేసుకుంటారు, ఏదైనా సరే కంట్రీ ఆ లీస్ట్లో వెళ్ళింది అనుకోండి, ఏం చేస్తారు వాళ్ళు అడ్వర్టైజ్ చేసుకుంటారు, మేము ఇంత మా దగ్గర సూపర్ కంప్యూటర్ ఉందని చెప్పేసి. ఓకే యా హెచ్పిసి ఇక్కడ చూసుకోండి, మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఫస్ట్గానే ఇవ్వడం జరిగింది ఇక్కడ హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్. ఓకే హెచ్పిసి అంటే ఏంటి, ఇక్కడ హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ అనమాట, సూపర్ కంప్యూటర్. ఓకే హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్. ఓకే సో నెక్స్ట్ చూసుకుందాం ఒకసారి. సో ఏమంటున్నాడు, ఓకే ఎంఎస్ ఇక్కడ చూసుకోండి ఒకసారి, యా ట్వైజ్ ఏ ఇయర్ ఇక్కడ. ఓకే సో వాళ్ళ కంట్రీస్ కూడా అడ్వర్టైజ్ చేసుకుంటారు ఉన్నాయని చెప్పేసి, ఆ లీస్ట్లో ఒకవేళ వాళ్ళు చేరితే. ఇక్కడ చూసుకోండి, సో కరెంట్లీ మిషన్ హౌస్డ్ ఎట్ పూణే సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్. సో ఎక్కడ ఉంది, ఈ సీడాక్లో ఉందన్నమాట. ఓకే చూడండి ఇక్కడ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ దగ్గర ఉందన్నమాట. ఈజ్ ద ఓన్లీ ఇండియన్ మిషన్ ఇన్ ద టాప్ 100 విత్ అ టాప్ స్పీడ్ ఆఫ్ 13 petaflops. ఎక్కడైతే ఈ సీడాక్లో ఉందో, ఓకే ఏదైతే సీడాక్లో సూపర్ కంప్యూటర్ ఉందో అది ఫాస్టెస్ట్ కంప్యూటర్ అని చెప్తుంటారు ఇండియా మొత్తంలో. ఓకే అది వచ్చేసి మనకి టాప్ 100లో ఉందంట, ఇంకో టాప్ 100లో ఉందనంట. దాని యొక్క స్పీడ్ ఎంత అంటే 13 petaflops అని అంటున్నాను అనమాట. ఈ ఫ్లాప్స్ అంటే కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది, ఫ్లోటింగ్ పాయింట్ ఆపరేషన్స్ పర్ సెకండ్. ఇది మీకు ఇంపార్టెంట్, ఈవెన్ మీకు కంప్యూటర్లో కూడా ఈవెన్ కంప్యూటర్ కూడా ఉంటుంది కదా. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ అయినా సరే, ఎస్ఎస్సి అయినా సరే, ఇతర స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ అయినా సరే, కంప్యూటర్స్ కూడా ఉంటుంది, అడగడం జరుగుతుంది. ఫ్లాప్స్ ఫుల్ ఫామ్ అడగడం జరుగుతుంది. ఫ్లాప్స్ అంటే ఏంటి, ఇక్కడ ఫ్లోటింగ్ పాయింట్ ఆపరేషన్ పర్ సెకండ్ అనమాట, ఫ్లోటింగ్ పాయింట్ ఆపరేషన్స్ పర్ సెకండ్. ఓకే సో ఆర్ ఇన్ ఇండికేటర్ ఆఫ్ ద కంప్యూటర్స్ ప్రాసెసింగ్ ఎబిలిటీస్ 1 petaflop ఈస్ ఓకే చూడండి 1000 trillion flops. ఓకే 1 petaflop ఎంత అంటే 1000 trillion flops అంట. మరి ఫ్లాప్స్ అనేది ఏంది అని అంటే ఆ కంప్యూటర్ ప్రాసెసింగ్ని మెజర్ చేస్తుందని చెప్తున్నాను అనమాట. కంప్యూటర్ ప్రాసెసింగ్ని దాని ఎబిలిటీ ఏంది తెలుసుకోవడానికి మనము ఫ్లాప్ అని అంటామని చెప్తున్నాడు అక్కడ. ఓకే సో నెక్స్ట్ చూసుకోండి, మచ్ లైక్ ఇండియా హ్యాస్ ప్రోవ్డ్ ఇట్స్ షార్ట్ అండ్ వెదర్ ఫోర్కాస్ట్ అండ్ మేడ్ సైక్లోన్ ఫోర్కాస్ట్ మోర్ అక్యురేట్. సో ఆబ్వియస్గా ఏంది, వెదర్ ఫోర్కాస్ట్ అయినా సరే, ఈ దాంతోపాటు సైక్లోన్ తుఫాన్ యొక్క ఫోర్కాస్ట్ అయినా సరే ఇంకా అక్యురేట్గా ఉండడానికి అండ్ ద బ్యాక్ ఆఫ్ సచ్ మెషన్స్. ఓకే దీనికి రీజన్స్ ఏంటంటే ఆ మెషన్స్ ఉన్నాయి కాబట్టి ఇంత అక్యురేసీగా ఉంది, ఇంత కరెక్ట్గా ఉంది అని చెప్తున్నాడు అనమాట. ఓకే సో దేర్ షుడ్ బి గ్రేటర్ అకౌంటింగ్ ఆఫ్ దేర్ వర్త్ ఇన్ అదర్ ఫీల్డ్స్. అంటే వేరే దాంట్లో కూడా యూజ్ చేయాలి, వెదరే కాదు వేరే ఫీల్డ్స్లో కూడా యూజ్ చేయాలని చెప్తున్నాడు. సో రాదర్ దాన్ బీ కంటెంట్ విత్ ఓకే ఎపిథెట్స్ ఆఫ్ స్పీడ్ అండ్ పవర్. సో వాటికి స్పీడ్ ఉంది, ఓకే వాటికి పవర్ ఉంది అని చెప్పేసి సాటిస్ఫై అవ్వడం కన్నా అవే సూపర్ కంప్యూటర్స్ని ఓన్లీ ఇక్కడ మనకి వెదర్ ఫోర్కాస్టింగే కాకుండా మిగతా వాటికి కూడా యూజ్ చేయాలి అని చెప్తున్నాను అనమాట. ఓకే యా సో ఇది సింపుల్గా చెప్పాలంటే ఏంది మనకి ఇక్కడ ఏమర్థమైంది,
ఓకే. సో ఏమర్థమైందని అంటే ఒక సూపర్ కంప్యూటర్. ఓకే. మనకి ఇక్కడ ఈ సూపర్ కంప్యూటర్స్ రాబోతున్నాయి ఇండియాకి. ఈ ఇది దీన్ని ఏమంటున్నారు ఇక్కడ హెచ్‌పిసి అంటున్నారు. హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ అంటున్నారు. సో ఇది దేనికి అంటే ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు అని అంటే ఇది ఒక మనకి డీల్ జరిగింది. దేనికంటే మన ఇండియన్ గవర్నమెంట్‌కి, ఫ్రాన్స్‌కి. ఓకే. ఆ ఫ్రాన్స్ కార్పొరేషన్ కూడా ఆ కంపెనీ కార్పొరేషన్ అంటే కంపెనీ. ఆ కంపెనీ పేరు ఇచ్చినాడు అటోస్ అని చెప్పేసి. సో ఇవి రాబోతున్నాయి అనమాట. ఇండియాకి రాబోతున్నాయి. వీటిని కూడా మనము ఈ వెదర్ ఫోర్‌కాస్టింగ్‌కే యూజ్ చేస్తున్నాము. ఇంకా అక్యురసీగా ఉండాలంటే కరెక్ట్‌గా ఉండాలని చెప్పేసి. సో ఇక్కడ ఆథర్ ఏం చెప్తున్నాడు? ఈ ఓన్లీ వెదర్ ఫోర్‌కాస్టింగే కాకుండా మిగతా వాటికి కూడా యూజ్ చేయాలి అని చెప్తున్నాడు. ఓకే. ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి. ఓకే. సో ఇవి కూడా వచ్చినా కూడా ఓన్లీ వెదర్ ఫోర్‌కాస్టింగే కాకుండా మిగతా వాటికి కూడా యూజ్ చేయాలని చెప్తున్నాడు. సో అందుకోసం మనకి ఇక్కడ ఇచ్చినాడు చూడండి. ఇక్కడ ఇదే మనకి అర్థమైపోయింది. సో ఇండియా మస్ట్ యూజ్ ఇట్ సూపర్ కంప్యూటర్స్ బియాండ్ వెదర్ ఫోర్‌కాస్ట్. సో మనకి ఈ లైన్‌లోనే మనకి మొత్తం కూడా అర్థమైపోయింది అనమాట. అంటే మనం చదివితే కానీ దీని యొక్క పూర్తి సందేశం అర్థం కాలేదు. ఓకే. యాహ్! సో హోప్ యూ ఆర్ క్లియర్. ఈ ఆర్టికల్ యొక్క మీకు సారాంశం అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే. సో థ్యాంక్ యూ స్టూడెంట్స్. థ్యాంక్ యూ సో మచ్. సో చాలా వర్డ్స్ మనం నేర్చుకున్నాము. రివిజన్ చేయండి. ఓకే. ఓకే. సో రివిజన్ చేయండి. ఇంకా మీకు బాగా గుర్తుంటుంది. సో దాంతోపాటు మేజర్‌గా అయితే మనకి ఇక్కడ జస్ట్ ఒక సారాంశం అసలు దేని గురించి ఇచ్చారు అనేది మనకి అర్థం కావాలి. అది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఓకే. సో విల్ సీ యూ టుమారో. టిల్ దెన్ బై బై. ఐ లవ్ యూ. ఓకే. యాహ్! సో ఇంకొక విషయం ఏంటంటే సీహెచ్ఎస్ఎల్‌కి సంబంధించిన బ్యాచ్ ఈరోజు స్టార్ట్ అవ్వబోతుంది. ఓకేనా? సీహెచ్ఎస్ఎల్‌కి సంబంధించిన బ్యాచ్ ఈరోజు స్టార్ట్ అవ్వబోతుంది. సో మీరు తీసుకోవాలనుకుంటే మర్చిపోవద్దు. Y615 అనే కూపన్ కోడ్‌ని అప్లై చేయండి. ఓకే. సీహెచ్ఎస్ఎల్ ఏకలవ్య బ్యాచ్ ఈరోజు అంటే సీహెచ్ఎస్ఎల్ కాదు సీజీఎల్, ఎస్ఎస్సి మొత్తం కూడా కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? ఎస్ఎస్సి మొత్తం కూడా కంప్లీట్ అయిపోతుంది. ఒకవేళ మీరు తీసుకోవాలనుకున్నా మీ ఫ్రెండ్స్‌కి మీరు రిఫర్ చేయాలనుకున్నా కూడా మర్చిపోవద్దు. Y615 అనే కూపన్ కోడ్‌ని అప్లై చేయండి. ఓకే. సో థ్యాంక్ యూ స్టూడెంట్స్. థ్యాంక్ యూ సో మచ్.